video I am going to మా జాయిన్ అయినారు అందరూ. సో మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ చెప్పుకుంటున్నాం కదా. మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. సో మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీలో లాస్ట్ క్లాస్ లో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ స్టార్ట్ చేసినాం కదా. సో హోమోడయాటమిక్ మాలిక్యూల్స్ కు మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ కంప్లీట్ అయింది కదా. అది నోట్ డౌన్ చేసుకున్నారు కదా. అది నోట్ డౌన్ చేసుకున్నారమ్మా. సో ఇప్పుడు మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్స్ ఆఫ్ హోమో అండ్ హెటెరో డయాటమిక్ మాలిక్యూల్స్ కు సో ఈ రోజుతో మనకి కెమికల్ బాండింగ్ టాపిక్ కంప్లీట్ అవుతుంది. కెమికల్ బాండింగ్. సో యూనిట్ ఏ యూనిట్ ఇది? కెమికల్ బాండింగ్ ఏ యూనిట్ లో ఉంది? ఫోర్త్ యూనిట్, దట్ ఈస్ జనరల్ కెమిస్ట్రీలో ఫోర్త్ యూనిట్ లో ఉన్న కెమికల్ బాండింగ్. సో లాస్ట్ 2 క్లాసెస్ లో వ్యాలెన్స్ బాండ్ థియరీ ఫినిష్ చేసినాము. సో వ్యాలెన్స్ బాండ్ థియరీని బేస్ చేసుకొని కొన్ని వ్యాలెన్స్ బాండ్ థియరీని అప్లై చేసుకొని ఎస్పెషల్లీ ట్రైఫ్లోరో క్లోరిన్ కు, టెట్రాకార్బోనైల్ నికెల్ కు మాలిక్యులర్ ఆర్బిటాల్ స్ట్రక్చర్స్. సో ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఎగ్జిస్ట్ అవుతుంది, దానికి రీజన్స్ ఏమి, సో ఎందుకు దాని ఒరిజినల్ స్ట్రక్చర్ డిస్టార్డ్ అవుతుంది అనేది మనము వ్యాలెన్స్ బాండ్ థియరీలో చదువుకున్నాం. సో నెక్స్ట్ వ్యాలెన్స్ బాండ్ థియరీకి ఫ్యూ లిమిటేషన్స్ ఏమి అనేది ఒక మేజర్ లిమిటేషన్స్ మాత్రమే మనం అక్కడ కన్సిడర్ చేసినాము. ఒక 3 లిమిటేషన్స్ రాసుకున్నాం. సో వై ఆక్సిజన్ మాలిక్యూల్ ఈజ్ ఎగ్జిబిటింగ్ పారామాగ్నెటిక్ ప్రాపర్టీ, అదొకటి. ఇంకొకటి, సో valence bond theory, it is concentrating mainly on resonance phenomena. So resonance forms nichevi pi bonding non bonding electron pairs ఉన్న molecules, they exhibit resonance forms. Because of these resonance forms, the molecule gets resonance stabilization energy. సో అదంతా లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసినాం. ఆ లిమిటేషన్స్ ను ఓవర్కమ్ చేయడానికి సో నెక్స్ట్ న్యూ మోడర్న్ థియరీ మనము అబ్జర్వ్ చేసినాము, దట్ ఈస్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, అణు ఆర్బిటాల్ సిద్ధాంతం. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఇట్ ఫాలోస్ LCAO, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. సో ఆ LCAO పాస్టులేట్స్ నిన్న క్లాస్ లో అంతా డిస్కస్ చేసినాము. సో ఈ రోజు క్లాస్ లో హోమోడయాటమిక్ మాలిక్యూల్స్ కు మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ అండ్ ఇట్స్ స్టెబిలిటీ బేస్డ్ ఆన్ బాండ్ ఆర్డర్ అండ్ ఇట్స్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ టాపిక్ ను డీటెయిల్డ్ గా వినండి, తర్వాత డౌట్స్ ఏమన్నా ఉంటే అడుగుదు. explain the molecular orbital diagram of oxygen molecule. సో ఆక్సిజన్ అణువు యొక్క అణు ఆర్బిటాల్ చిత్రపటం. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని బేస్ చేసుకొని మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ ఫర్ ఆక్సిజన్ మాలిక్యూల్ సిగ్మా. ఎన్ని ఆక్సిజన్ యాటమ్కు అటామిక్ నెంబరు 8. సో 8 + 8 16 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉండాలి. 8 + 8 16. సో సిగ్మా 1s2 సిగ్మా 2pz2 pi 2p x1 pi 2p y1. ఎందుకు
pi 2px is equals to pi 2py. సో బోత్ పిఎక్స్ అండ్ పివై సమశక్తి స్థాయిలు, సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. సో కాబట్టి అకార్డింగ్ టు హున్స్ రూల్ ఏమవుతుంది, ఇనిషియలీ ద ఎలక్ట్రాన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ద షెల్స్, ఆఫ్టర్వర్డ్స్ పైరింగ్ విల్ టేక్స్ ప్లేస్. సో కాబట్టి మొదట ఎలక్ట్రానుల ప్రవేశం చూస్తాం. సో ఫస్ట్ పిఎక్స్లో 1 ఎలక్ట్రాను, పివైలో 1 ఎలక్ట్రాన్ ఎంట్రీ. సో లేటర్ ఆన్ పైరింగ్ జరుగుతుంది. సో కాబట్టి సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2 ఎన్ని అయిపోయినాయి, 4 + 4 8 అయిపోయినాయి. ఇంకెన్ని ఉండాల, 10. సిగ్మా 2pz2 10 అయినాయి. ఇంకా పై 2px2, పై 2py2, పై స్టార్ 2px1, పై స్టార్ 2py1. ఎందుకంటే 1 ఎలక్ట్రాన్ సమశక్తి స్థాయిలు కాబట్టి. సో ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఎంట్రీ ఉంటుంది కాబట్టి పై స్టార్ 2px1, పై స్టార్ 2py1. సో ఇది ఎలక్ట్రాన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్. సో నెక్స్ట్ దాని డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే అటామిక్ ఆర్బిటాల్స్, ఆక్సిజన్ అటామిక్ ఆర్బిటాల్ ఒకవైపు, ఆక్సిజన్ అటామిక్ ఆర్బిటాల్ ఇంకొక వైపు. సో ఆక్సిజన్ అటామిక్ ఆర్బిటల్స్ ఎన్నెన్ని ఉండాలా, సో ఇక్కడ 8 ఉండాలా, ఇక్కడ 8 ఉండాలా. సో 1s2, 2s2, 2p, 1s2, 2s2 4 అయిపోయినాయి, ఇంకా 4, 2s2, 2p4, 1s2, 2s2, 2p4. సో 1s2, 2s2, 2p4 కాన్ఫిగరేషను. సో కాబట్టి మనము ఇక్కడ 1s లోయర్ ఎనర్జీ స్టేట్ ఉన్న 1s వేయడం లేదు. సో 2s2, 2p4. సో 2s2, 2p4 వేసినాం. ఇటువైపు కూడా ఆక్సిజన్కు 2s2, 2p4 అయింది, 2p4 అయింది. సో ఇక్కడ 2s2 కలిపితే ఎన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కావాలా, 4 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కావాలా. సో 4 మాలిక్యులర్ ఆర్బిటాల్స్, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2. నెక్స్ట్ ఇక్కడ 2p4 కలిసి 4 + 4 8 ఉండాలి. సో సిగ్మా 2pz2, పై 2px2, పై 2py2, పై స్టార్ 2px1, పై స్టార్ 2py1, సిగ్మా స్టార్ 2pz0 అయింది. సో ఇది మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వేసాం. సో వేసిన తర్వాత బాండ్ ఆర్డర్ ఏం చెప్పినాను, నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డివైడెడ్ బై 2. సో నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డివైడెడ్ బై 2. అయితే బాండ్ ఆర్డర్ ప్రకారం ఎన్ని ఉన్నాయి, సో 2 ఇక్కడ 2 ప్లస్ 2 4 5 6 7 8 ఉన్నాయి. సో బాండ్ ఆర్డర్లో నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎన్ని అయితే 8 అయితే యాంటీ బాండింగ్ ఎన్ని ఉన్నాయి, 2 3 4 8 -4/2, 8 -4/2. సో నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ 8, నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ 4. కాబట్టి 8 - 4 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది, 4 డివైడెడ్ బై 2. సో 2 క్యాన్సిల్ అయిపోతావు, మిగిలిపోయేది ఎంత బాండ్ ఆర్డరు, సో 2. ఇన్ బిట్వీన్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, డబుల్ బాండ్. సో డబుల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది ఇన్ బిట్వీన్ 2 ఆక్సిజన్ ఆటమ్స్, డబుల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్ బిట్వీన్ ఎనీ ఆఫ్ ద 2 ఆక్సిజన్ ఆటమ్స్ డబుల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆక్సిజన్ మాలిక్యూల్ ఈజ్ హైలీ స్టేబుల్. సో మనం వ్యాలెన్స్ బాండ్ థియరీ ప్రకారము మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఆక్సిజన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ ఇన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పై స్టార్ 2px1, పై స్టార్ 2py1. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఒక్కొక్కటే ఉన్నాయి. సో కాబట్టి ఇట్ ఈజ్ ఎ పారామాగ్నెట్. ఆక్సిజన్ మాలిక్యూల్ ఎగ్జిబిట్స్ పారామాగ్నెటిక్ ప్రాపర్టీ. సో బాండ్ ఆర్డర్ 2 ఉంది కాబట్టి 2 ఆక్సిజన్ ఆటమ్స్ మధ్య డబుల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ తీసుకుంటే బికాస్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఇట్ ఈజ్
పారామాగ్నెటిక్ ప్రాపర్టీ, ఇట్ ఎగ్జిబిట్స్ పారామాగ్నెటిక్ ప్రాపర్టీ అని మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వ్యాలెన్స్ బాండ్ థియరీలో మనకు ఇదే అక్కడ వ్యాలెన్స్ బాండ్ థియరీ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏమి అంటే ఆక్సిజన్ మాలిక్యూల్కు ఎందుకు పారామాగ్నెటిక్ ప్రాపర్టీ వస్తుంది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇక్కడ మనము మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారము పై స్టార్ 2px1 పై స్టార్ 2py1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఎగ్జిబిట్స్ పారామాగ్నెటిక్ ప్రాపర్టీ అని అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది ఆక్సిజన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్. సో నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఆఫ్ ఫ్లోరిన్ మాలిక్యూల్, ఫ్లోరిన్ F2. సో 9 + 9 ఎన్ని అవుతాయి? 9 9 18. ఆక్సిజన్కి అయితే 8 + 8 16. ఆక్సిజన్కు 16, ఫ్లోరిన్కు 18. సో ఆక్సిజన్కు 16, ఫ్లోరిన్కు 9 + 9 18 అవుతాయి. సో సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2 ఇవి మీరు నోట్ డౌన్ చేసుకోవాలా. సో సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సో సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, 1s2, సో సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2 కలిపితే ఎన్నైనాయి? 2 + 2 4, 4 + 4 8 అయినాయి. ఇక్కడికి 8 అయిపోయినాయి. ఇంకెన్ని కావాలా? 10. సో సిగ్మా 2pz2 పై 2px2 పై 2py2. సో 8 10 12 14 అయిపోయినాయి. ఇంకా 4 పై స్టార్ 2px2 ఈజ్ ఈక్వల్స్ టు పై స్టార్ 2pz2, పై స్టార్ 2px2 ఈజ్ ఈక్వల్ టు పై స్టార్ 2py2. సో ఆక్సిజన్కు 16 అయితే ఫ్లోరిన్కు 18. సో 9 + 9 18. సో 18 కాబట్టి పై స్టార్ 2px2 ఈజ్ ఈక్వల్ టు పై స్టార్ 2py2. సిగ్మా స్టార్ 2pz 0, సిగ్మా స్టార్ 2pz 0. ఇంకా బాండ్ ఆర్డరు చెప్పేకి ముందు మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వేస్తే, సో ఇక్కడ 2sలో ఫ్లోరిన్ యాటమ్కు ఇక్కడ ఫ్లోరిన్ యాటమే, ఇక్కడ ఫ్లోరిన్ యాటమ్. సో ఈచ్ ఫ్లోరిన్ యాటమ్ 9, 1s2 2s2 2p5, 1s2 2s2 2p5. సో ఇక్కడ కూడా 1s2 2s2 2p5. సో ఇక్కడ 2 5 2 5 అయిపోయినాయి. సో ఇక్కడ 2 ఇక్కడ 5, ఇక్కడ 2 ఇక్కడ 5. ఈ 2 మిక్స్ చేస్తే 2 + 2 ఎన్ని కావాలా? 4. సో 2 ఇక్కడ 2 4 అటామిక్ ఆర్బిటాల్, 4 ఉన్నాయి కాబట్టి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ 4 ఉండాలి. సో సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2. నెక్స్ట్ సిగ్మా 2pz2 ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5 + 5 కలిపితే మనకు 10 ఉండాల. సో సిగ్మా 2pz2 పై 2px2 పై 2py2 పై స్టార్ 2px2 పై స్టార్ 2py2. సో కలిపితే 2 2 4 5 6 7 8 9 10 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. 10 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, సిగ్మా 2px2, సిగ్మా 2pz2 పై 2px2 పై 2py2 పై స్టార్ 2px2 పై స్టార్ 2py2 ఫిల్ చేసినాం. సో సేమ్. సో స్లేట్ పెన్సిల్ తీసుకొని మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీగా మనము మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఇన్ కేస్ ఎగ్జామ్లో ఇస్తే మనం 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. 10 మార్కులు ఉన్నాయి మనకు. సో ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్లో ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ కానీ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని కూడా అక్కడ చదివేసి వచ్చింటాము. బట్ ఇక్కడ డిగ్రీ లెవెల్లో మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ ఎగ్జామ్కు ఇంపార్టెంట్. 10 మార్క్స్కు ఎస్ఏ క్వశ్చన్కు అడుగుతుంటారు. సో ఫ్లోరిన్ 9 + 9 18 ప్రకారం మనం ఆ మాలిక్యులర్ ఆర్బిటాల్ డ్రా చేసేసాం. సో డ్రా చేసినాక నెక్స్ట్ బాండ్ ఆర్డర్, బంధక్రమము ఎంత? సో బాండ్ ఆర్డర్ అంటే ఏమి? సో బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డివైడెడ్ బై 2. సో
బంధక అణు ఆర్బిటాల సంఖ్య డివైడెడ్ బై అపబంధక అణు ఆర్బిటాల సంఖ్య, బంధక ఆర్బిటాల సంఖ్య మైనస్ అపబంధక అణు ఆర్బిటాల సంఖ్య డివైడెడ్ బై 2. సో కాబట్టి ఫస్ట్ బంధక ఎన్ని ఉన్నాయి చూడండి, 2 4 6 8 ఉన్నాయి. సో 8, 2 + 2 4 5 6 7 8 అయినాయి. నెక్స్ట్ యాంటీబాండింగ్ ఎట్లా గుర్తుపట్టాలా, స్టార్ ఉండేవన్నీ యాంటీబాండింగ్. సో అవి ఏమేమి ఉన్నాయి స్టార్ ఉండేవన్నీ, 2 4 5 6 ఉన్నాయి. సో 8 - 6/2. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ బంధక అణు ఆర్బిటాలు 8 ఉంటే అపబంధక అణు ఆర్బిటాలు 6 ఉన్నాయి. సో 8 - 6/2 ఎంత అవుతుంది, 8లో 6 పోతే 2, 2/2, 2/2 ఎంత అవుతుంది 1. సో బాండ్ ఆర్డర్ ఎంత వచ్చింది ఫ్లోరిన్ మాలిక్యూల్కు అంటే 1 వచ్చింది. సో ఫ్లోరిన్ అణువు యొక్క బంధక్రమము ఎంత, 1. సో ఫ్లోరిన్ మాలిక్యూలు బాండ్ ఆర్డర్ 1 వచ్చిందంటే ఫ్లోరిన్కు ఎన్ని నెంబర్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి, సింగిల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏకబంధం ఉంది అంటే ఫ్లోరిన్కు మధ్య ఏకబంధం ఉంది. అదే ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకుంటే బాండ్ ఆర్డర్ 2 వచ్చింది కాబట్టి ఆక్సిజన్కు డబుల్ బాండ్ ఉంది. అదే నైట్రోజన్ తీసుకుంటే బాండ్ ఆర్డర్ 3 వచ్చింది కాబట్టి ట్రిపుల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే నైట్రోజన్ మాలిక్యూల్లో ట్రిపుల్ బాండ్, ఆక్సిజన్ మాలిక్యూల్లో డబుల్ బాండ్, ఫ్లోరిన్ మాలిక్యూల్లో సింగిల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో బాండ్ ఆర్డర్ను బేస్ చేసుకుని మనము మాలిక్యులర్ స్టేబిలిటీ కూడా చెప్పచ్చు. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సో ఫ్లోరిన్లో అన్ని పేరప్ అయి ఉన్నాయి. సో కాబట్టి ఫ్లోరిన్ ఏం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎగ్జిబిట్ చేస్తుంది, ఫ్లోరిన్ మాలిక్యూల్ ఎగ్జిబిట్స్ డయామాగ్నెటిక్ ప్రాపర్టీ. ఎందుకు, అన్ని పేరప్ అయి ఉన్నాయి, అన్ని జతకూడి ఉన్నాయి కాబట్టి. సో ఏం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, డయామాగ్నెటిక్ ప్రాపర్టీ. సో డయా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది ఫ్లోరిన్ అణువు. సో ఫ్లోరిన్ అణువు డయా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. సో ఇవి మనం చదువుకున్న హైడ్రోజన్ కానీ, హీలియం మాలిక్యూల్ కానీ, ఆక్సిజన్ మాలిక్యూల్ కానీ, నైట్రోజన్ మాలిక్యూల్, ఫ్లోరిన్ మాలిక్యూల్, ఇవన్నీ ఏ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్, హైడ్రోజన్, హీలియం, ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్ హోమోడైఅటామిక్ మాలిక్యూల్స్. సో హోమోడైఅటామిక్ మాలిక్యూల్స్. సో మనం ప్రీవియస్ వీడియోలో కానీ ఇప్పుడు చదువుతున్న వీడియోలో మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ అని దేనికి చదువుకున్నాం, హోమోడైఅటామిక్ మాలిక్యూల్స్ చదువుకున్నాం. హైడ్రోజను, హీలియము, ఆక్సిజను, నైట్రోజను, ఫ్లోరిను, ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ అన్నీ హోమోడైఅటామిక్ మాలిక్యూల్స్కు మనము మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ను చదువుకున్నాం. సో నెక్స్ట్ స్లైడ్లో హెటిరోడైఅటామిక్ మాలిక్యూల్స్. హోమో అంటే సజాతీయ ద్విపరమాణుక అణువులు. సజాతీయ ద్విపరమాణుక అణువులుగా ఆక్సిజను, నైట్రోజను, హైడ్రోజను, ఫ్లోరిను. సో ఈ మాలిక్యూల్స్కు మనము మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ చదివినాం. సో సజాతీయ ద్విపరమాణుకాలకు అణు ఆర్బిటాల్ చిత్రపటాలు చదివినాం. సో ఇప్పుడు విజాతీయ ద్విపరమాణుకాలైన కార్బన్ మోనాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ NOలకు మనము అణు ఆర్బిటాల్ చిత్రపటాలను చూస్తాం. హెటిరోడైఅటామిక్ మాలిక్యూల్స్ అంటే విజాతీయ ద్విపరమాణుక అణువులు. సో దీంట్లో ఫస్ట్ వన్ NO, నైట్రిక్ ఆక్సైడ్, NO. సో ఒకటి నైట్రోజన్ యాటము, రెండవది ఆక్సిజన్ యాటమ్. సో నైట్రోజన్ యాటమ్ అండ్ ఆక్సిజన్ యాటమ్ అటామిక్ ఆర్బిటల్స్ combined with each other or overlap with each other and they form NO molecular orbitals. NO molecular orbitals అనేవి ఫామ్ అవుతాయి.
సో NO. సో నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత 7, నైట్రోజన్ 7, ఆక్సిజన్కు 8. సో నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8. 7 + 8 కలిపితే ఎంత వస్తుంది 15. సో 7 + 8 కలిపితే 15 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉండాలి, 15 మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో 1s2 2s2 సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2 సిగ్మా 2p z2 పై 2p x2 పై 2p z2 పై స్టార్ 2p y1. సో సిగ్మా 1s2 సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2. సో సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2. అక్కడికి 8 అయిపోయినాయి, ఇంకా 8 అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకెన్ని ఉండాలా, 8 + 7 ఉండాల. సో సిగ్మా 2p z2 పై 2p x2 పై పై స్టార్ 2p x పై స్టార్ 2p x1 పై స్టార్ 2p yలో 0, సిగ్మా స్టార్ 2p zలో కూడా 0నే, సిగ్మా స్టార్ 2p xలో కూడా 0నే. అయితే సో సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2 సిగ్మా 2p z2 పై 2p x2 పై 2p y2 సిగ్మా పై స్టార్ 2p x2 పై స్టార్ 2p y0 సిగ్మా స్టార్ 2p z 0. సో ఇది డయాగ్రామ్ను డ్రా చేసుకున్నాం. చేసిన తర్వాత బాండ్ ఆర్డర్ ఎట్లా కౌంట్ చేస్తాము, బాండింగ్. సో 2 4 5 6 7 8. సో బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్, నెక్స్ట్ యాంటీ బాండింగ్ ఎన్ని ఉన్నాయి, 2 1 3 ఉన్నాయి. సో 8 - 3 డివైడెడ్ బై 2, 8 - 3/2 వస్తుంది. 8 - 3/2 ఎంత, 8లో 3 పోతే 5. సో 5/2 ఎంత అవుతుంది, ఫ్రాక్షన్ ఫామ్ అవుతుంది. సో 2 2 2.5 బాండ్ ఆర్డర్ ఉంది. NO మాలిక్యూల్కు బాండ్ ఆర్డర్ బంధక్రమము ఎంత, 2.5. బాండ్ లెంత్ ఎంత, 1.15 యాంగ్స్ట్రామ్స్. నైట్రోజన్కు ఆక్సిజన్కు మధ్య బంధ దూరము 1.15 యాంగ్స్ట్రామ్స్. బంధ క్రమము ఎంత అంటే 2.5. సో బాండ్ ఆర్డర్ ఈజ్ 2.5. NO మాలిక్యూల్కు బాండ్ ఆర్డర్ 2.5. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ తీసుకుంటే అన్పేర్డ్ ఉంది కాబట్టి, సో ఎక్కడుంది అన్పేర్డ్, ఇక్కడ ఉంది కాబట్టి ఏం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, పారామాగ్నెటిక్ ప్రాపర్టీ, పారా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. బంధ క్రమము 2.5. సో ఇది నైట్రిక్ ఆక్సైడ్ అయిన NO మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రాము. సో బాండ్ ఆర్డరు, బాండ్ లెంత్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ CO. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఆఫ్ అనదర్ హెటిరో డైఅటామిక్ మాలిక్యూల్, మరొక విజాతీయ ద్విపరమాణుక అణువు అయినటువంటి కార్బన్ మోనాక్సైడ్. సో CO అణువు యొక్క అణు ఆర్బిటాల్ చిత్రపటాన్ని గీచి దాని బంధక్రమము, అయస్కాంత ధర్మాన్ని వివరించండి అని అడుగుతాడు. సో CO కార్బన్ ప్లస్ ఆక్సిజన్. సో కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత, 6. కార్బన్ అటామిక్ నెంబరు 6. ఆక్సిజను 8. 6 + 8 కలిపితే ఎంత ఉండాలా, 14 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉండాలి మనకు, 14 మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2 సిగ్మా స్టార్ 2s2 పై సో పై 2p
y2 pi 2p y2 pi 2p y2 pi 2p z2 sigma 2p x2. సో 4 5 6 7 8 9 10 11 12 13 14 14 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. 14 మాలిక్యులర్ ఆర్బిటల్స్. బాండ్ ఆర్డర్ ఎంత అవుతుంది? బాండ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్స్ టు బాండింగ్ మైనస్ యాంటీ బాండింగ్. సో బాండింగ్ ఎన్ని ఉన్నాయి? 2. సో 2 2 2 4 6 7 8 8 మైనస్ యాంటీ బాండింగ్ ఎన్ని ఉన్నాయి? యాంటీ బాండింగ్ 2 ఉన్నాయి, డివైడెడ్ బై 2. సో 8లో 2 పోతే 6. 6/2 ఎంత అవుతుంది? 3. సో ఇన్ బిట్వీన్ సి అండ్ ఓ ట్రిపుల్ బాండ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. సికు ఓకు మధ్య త్రికబంధం ఏర్పడుతుంది. బాండ్ ఆర్డర్ ఈజ్ 3 కాబట్టి త్రికబంధం. బాండ్ లెంత్ ఎంత ఉంది? సికు ఓకు మధ్య 1.12 యాంగ్స్ట్రామ్స్ ఉంది. 1.12 యాంగ్స్ట్రామ్స్ బంధ దూరము 1.12 యాంగ్స్ట్రామ్స్ ఉంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ తీసుకుంటే అన్ని పేరుడు కాబట్టి డయామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సో డయా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. సిఓ మాలిక్యూలు డయా అయస్కాంత ధర్మము, ఎన్ఓ మాలిక్యూలు పారా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. సో ఇది హెటిరో diatomic molecule, another heterodiatomic molecule, that is carbon monoxide. So next, molecular orbital diagram of CO plus. CO plus అయానుకు అణు ఆర్బిటాల్ చిత్రపటంను గీయము. మనకి ఇది సిలబస్లో లేదు CO ప్లస్, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో కార్బన్కు 6, కార్బన్కు 6. ఓ మీద ప్లస్ ఉంది అంటే ఏమి 1 ఎలక్ట్రాన్ అది లాస్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి ఎన్ని వేసుకోవాలా? 7 వేసుకుంటాం. ఆక్సిజన్కు 8లో 1 ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి 7. సో కార్బన్ 6 1s2 2s2 2p 2. మళ్ళా ఆక్సిజన్ తీసుకుంటే 1s2 2s2 4 అయిపోయినాయి. 2p4 2p4లో 1 ఎలక్ట్రాన్ లాస్ అయిపోయి ఉంటుంది. సో 2p4 CO ప్లస్ కదా, 2p4 వేసినాం పొరపాటున. 1 4 5 6 7 8 4 4 8 వేసినాము. బట్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయి ఉంటుంది కాబట్టి 7 వేసుకోవాలి. 7 + 6 ఎన్ని అవుతాయి? 7 + 6 14. 7 + 6 13 అవుతాయి. 13 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉండాలి. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, పై 2p x2, పై 2p y2, పై 2p z2, సిగ్మా 2p x2. ఇది x2 వస్తుందా? 1 వస్తుంది. ఇక్కడ 1. ఇది కూడా ఇక్కడ మిస్టేక్ చేసినాము. ఎంత అవుతుంది? 3. సో ఇన్ బిట్వీన్ సి అండ్ ఓ ట్రిపుల్ బాండ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. సికు ఓకు మధ్య త్రికబంధం ఏర్పడుతుంది. బాండ్ ఆర్డర్ ఈజ్ 3 కాబట్టి త్రికబంధం. బాండ్ లెంత్ ఎంత ఉంది? సికు ఓకు మధ్య 1.12 యాంగ్స్ట్రామ్స్ ఉంది. 1.12 యాంగ్స్ట్రామ్స్ బంధ దూరము 1.12 యాంగ్స్ట్రామ్స్ ఉంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ తీసుకుంటే అన్ని పేరుడు కాబట్టి డయామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సో డయా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. CO మాలిక్యూలు డయా అయస్కాంత ధర్మము, NO మాలిక్యూలు పారా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. సో ఇది హెటిరో డయాటామిక్ మాలిక్యూల్, అనదర్ హెటిరో డయాటామిక్. సో నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఆఫ్ CO ప్లస్. CO ప్లస్ అయానుకు అణు ఆర్బిటాల్ చిత్రపటంను గీయము. మనకి ఇది సిలబస్లో లేదు CO ప్లస్, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో కార్బన్కు 6, కార్బన్కు 6. ఓ మీద ప్లస్ ఉంది అంటే ఏమి 1 ఎలక్ట్రాన్ అది లాస్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి ఎన్ని వేసుకోవాలా? 7 వేసుకుంటాం. ఆక్సిజన్కు 8లో 1 ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి 7. సో
కార్బన్ 6 1s2 2s2 2p2. మళ్ళా ఆక్సిజన్ తీసుకుంటే 1s2 2s2 4 అయిపోయినాయి, 2p4లో 1 ఎలక్ట్రాన్ లాస్ అయిపోయి ఉంటుంది. సో 2p4 CO ప్లస్ కదా, 2p4 వేసినాం పొరపాటున 1 4 5 6 7 8 4 4 8 వేసినాము. బట్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయి ఉంటుంది కాబట్టి 7 వేసుకోవాలి. 7 + 6 ఎన్ని అవుతాయి? 7 + 6 14. 7 + 6 13 అవుతాయి. 13 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉండాలి. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, పై 2p x2, పై 2p y2, పై 2p z2, సిగ్మా 2p x2. ఇది x2 వస్తుందా? 1 వస్తుంది, ఇక్కడ 1. ఇది కూడా ఇక్కడ మిస్టేక్ చేసినాము. సో ఇక్కడ 1 ఎలక్ట్రాన్ 1 ఉంటుంది. ఎందుకు? 7 + 6 కలిపితే 13 కదా. సో 1s2 సిగ్మా స్టార్ 1s2 కలిపితే ఇక్కడ 4 4 5 6 7 8 9 10 11 12, ఇక్కడ పైన 1 13 సరిపోతుంది. సో సిగ్మా 2p సిగ్మా స్టార్ సరే ఉండండి, సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, పై 2p x1, పై 2p y2, పై 2p z2, సిగ్మా స్టార్ 2p x1. ఇక్కడ 1 ఉండాలి. ఇక్కడ కరెక్టే, ఇక్కడ 1 ఉండాలి. సో అప్పుడు బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు, బాండ్ ఆర్డర్ ఎంత అవుతుంది? బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 2 4 4 5 6 7 8 9 2 2 2 4 5 6 7 8 8 9 9 మైనస్ 1 2 3 4 బై 2. సో ఎంత అవుతుంది? 9లో ఇది మిస్టేక్ అయింది, 10 కాదు 9. సో 9 - 4 బై 2 ఎంత అవుతుంది? 9లో 4 పోతే 5, 5 బై 2 2.5 అవుతుంది. 2.5 ఇది తప్పేసినారు ఇక్కడ, 2.5 అవుతుంది. సో 2.5 CO ప్లస్కు బాండ్ ఆర్డరు. సో పారామాగ్నెటిక్ ప్రాపర్టీ. సో పారామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇది CO+ అయాన్ యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్. సో నెక్స్ట్, సో ఏమి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ? నవేడేస్ మోడర్న్ థియరీ అని చెప్పి మనం ఏ కాన్సెప్టు ఏ మాలిక్యూల్స్కు స్ట్రక్చర్స్ చదివినా ఫైనల్గా మనం కంక్లూజన్కి వచ్చేసరికి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని బేస్ చేసుకుని కంక్లూజన్కి వస్తాం. సో ఎందుకు ఈ అణు ఆర్బిటాల్ సిద్ధాంతానికి ఇంత ప్రాధాన్యత వచ్చింది అంటే, ఆ ప్రాధాన్యత ఎందుకు వచ్చిందో ఇక్కడ చూద్దాం. సో ద మాలిక్యులర్ బిహేవియర్ క్యాన్ బి డిస్క్రైబ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అణువుల యొక్క కాన్సెప్ట్ను డిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు మనం ఇక్కడ దేని బేస్ చేసుకొని అణువుల బిహేవియర్ను మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే, ఆ అణువులో ఉన్నటువంటి ఎలక్ట్రానుల విన్యాసాన్ని ఆధారంగా చేసుకొని based on its electronic configuration, the molecular behavior can be described. The distribution of electrons among various molecular orbitals is called electronic configuration of the molecule. So from the electronic configuration of the molecule, it is possible to get important information about the molecule. సో అణువుల యొక్క విషయాలను తెలుసుకోవాలంటే ఏమేమి విషయాలు తెలుసుకుంటున్నాం మనము మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ను బేస్ చేసుకొని అంటే, సో ఫస్ట్ బంధక్రమం, బాండ్ ఆర్డర్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో బాండ్ ఆర్డర్ అంటే ఏమి? నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డివైడెడ్ బై 2. సో బంధక్రమము మనము అణు ఆర్బిటాల్ డయాగ్రామ్ నుండి నేర్చుకుంటాం. సో దాన్ని బట్టి బంధక్రమాన్ని బట్టి అణువుల యొక్క స్థిరత్వాన్ని నిర్ణయిస్తుంది. అణువుల యొక్క స్థిరత్వాన్ని మనం తెలుసుకోవాలా,
అణువుల స్థిరత్వాన్ని తెలుసుకోవాలా అంటే బంధ క్రమాన్ని బట్టే మనము అణువుల స్థిరత్వాన్ని వివరిస్తాం. సో ఏమి బంధ క్రమము అంటే నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డివైడెడ్ బై 2. సో ఆ ఫార్ములాను అప్లై చేసి మనము బంధ క్రమాన్ని నిర్ణయించి ఆ బంధ క్రమాన్ని బట్టి సో ఎన్ని నెంబర్ ఆఫ్ బాండ్స్ రెండు పరమాణువుల మధ్య ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఇన్ బిట్వీన్ ఎనీ ఆఫ్ ద 2 యాటమ్స్ అనేది మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. సో ఎన్ఏ ఏమి యాంటీ బాండింగ్, ఎన్బి అయితే బాండింగ్. సో ఎన్బి ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్యుపైయింగ్ బాండింగ్ ఆర్బిటాల్స్ అండ్ ఎన్ఏ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఆక్యుపైయింగ్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్. దెన్ ద మాలిక్యూల్ ఈజ్ స్టేబుల్. ఎప్పుడు స్టేబుల్ అవుతుంది? ఎన్బి ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ఏ అయినప్పుడు. ఎన్బి ఎప్పుడు గ్రేటర్ దాన్ అవుతుంది? అదేమి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ నెంబరు ఎక్కువగా ఉంది అంటే అది స్టేబుల్. తక్కువగా ఉంది, ఎన్ఏ ఎక్కువగా ఉంది అంటే ఎన్ఏ ఎక్కువగా ఉంది, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ నెంబర్ ఎక్కువగా ఉందంటే అది అన్స్టేబుల్. అంటే బంధక్రమంలో మనం వేసుకునేటప్పుడు అణు ఆర్బిటాల బంధ క్రమము నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎక్కువగా ఉంటే, నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ నెంబర్ ఎక్కువ ఉంటే ఆ మాలిక్యూల్ స్టేబుల్ అని, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ నెంబర్ ఎక్కువ ఉంటే అది అన్స్టేబుల్ అని మనం చెప్పేస్తాం. సో మోర్ బాండింగ్ ఆర్బిటాల్స్ ఆర్ ఆక్యుపైడ్ అండ్ సో ద బాండింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ స్ట్రాంగర్. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మాలిక్యూల్ ఫార్మేషన్లో, కాబట్టి ఆ మాలిక్యూల్కు స్టెబిలిటీ ఎక్కువగా ఉంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. In the antibonding influence is stronger and therefore the molecule is unstable. In case antibonding molecular orbital number ఎక్కువ ఉంటే దాని స్టెబిలిటీ చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాము? ఇట్ ఈజ్ అన్స్టేబుల్ లేదా లీస్ట్ స్టేబుల్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్, bond order is defined as 1/2 the difference between the number of electrons present in bonding and anti-bonding orbitals. అదే మనం మొత్తము ఈ ఫార్ములాను యూస్ చేసే అన్ని హోమోడయాటామిక్కి హెట్రోడయాటామిక్కి మనము బాండ్ ఆర్డర్ను క్యాలిక్యులేట్ చేసినాం. సో ద రూల్స్ డిస్కస్డ్ అబౌవ్ రిగార్డింగ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద మాలిక్యూల్ కెన్ బి రీస్టార్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాండ్ ఆర్డర్. దట్ ఈజ్ ఏ పాజిటివ్ బాండ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది? స్టేబుల్ మాలిక్యూల్కి వస్తుంది. నెగటివ్ బాండ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది? ఏదో 0 ఆర్ 1, 2, 3 అవి సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ అని మనము రెస్పెక్టివ్ మేనర్లో ఆ మాలిక్యూల్స్కు సింగిల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉందని మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా బాండ్ లెంత్ దేన్ని బేస్ చేసుకొని బాండ్ ఆర్డర్ బిట్వీన్ 2 atoms ఇన్ ఏ మాలిక్యూల్ మే బి టేకెన్ యాజ్ అన్ అప్రాక్సిమేట్ మెజర్ ఆఫ్ ద బాండ్ లెంత్. బంధ దూరము అనేది ఆ బంధ క్రమాన్ని ఆధారంగా చేసుకొని మనం నిర్ణయిస్తాం. బాండ్ లెంత్ డిక్రీజెస్ యాజ్ బాండ్ ఆర్డర్ ఇంక్రీజెస్. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఉంది. ఇది ఇంక్రీజ్ అయితే అది డిక్రీజ్ అవుతుంది, అది డిక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ మనం స్టడీ చేసినాము. దేన్ని బేస్ చేసుకొని అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది పారామాగ్నెటిక్ ప్రాపర్టీ అని, అన్ని పేర్ అప్ ఉంటే అది diamagnetic property అన్నాం. If all the molecular orbitals in a molecule are doubly occupied, the substance is diamagnetic. If it is unpaired or one or more molecular orbitals are singly occupied, it is paramagnetic అని. ఆక్సిజన్ మాలిక్యూల్ పారామాగ్నెటిక్ ప్రాపర్టీ ఎగ్జిబిట్ చేస్తుందని మనము ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో దీంతో మనము కెమికల్ బాండింగ్ చాప్టర్లో మేజర్ రోల్ లేదా మేజర్గా మనకు టాపిక్స్ ఎక్కువగా ఏది ఉంది అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఉంది. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ పాస్టులేట్స్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్, రేఖీయముగా అణు ఆర్బిటాల్ల కలయిక అనేది ఎల్సిఏఓ మనము పాస్టులేట్స్ను రాసుకొని, హున్స్ అండ్ ముల్లికన్ ప్రపోజ్ చేసిన ఆ పాస్టులేట్స్ను రాసుకొని నెక్స్ట్ డిఫరెంట్ డయాటామిక్ అండ్ హెట్రోడయాటామిక్ మాలిక్యూల్స్కు మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ మనకు సిలబస్లో ఉన్నాయి. సో ఆ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ను స్లేట్ పెన్సిల్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయాలి ఒక్కొక్క మాలిక్యూల్కు. సో నేరుగా మనము తెలుగు లేకపోతే ఇంగ్లీష్ చదివినట్టుగా చదివితే కెమిస్ట్రీ రాదు. సో కాబట్టి స్లేట్ పెన్సిల్ తీసుకొని మనము మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ ఎస్పెషలీ సో ఒక స్కేల్తో మిడిల్లో కొంత స్పేస్ ఉండేటట్టుగా లైన్స్ వేసుకొని, సో మిడిల్లో మాలిక్యులర్ ఆర్బిటాల్స్, ఇటువైపు అటామిక్ ఆర్బిటాల్స్ వేసుకొని అది బాగా ప్రాక్టీస్ చేస్తే
మనకు ఏ ఏ మాలిక్యూల్కి అడిగినా కూడా మనము ఈజియెస్ట్ చాప్టర్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ చాలామంది పిల్లలు సో ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఇది టఫెస్ట్ చాప్టర్గా పక్కన వేసేస్తుంటారు. బట్ ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వేసేటప్పుడు మనం కాన్ఫిగరేషన్ కన్ఫామ్డ్గా నేర్చుకొని ఉండాలి. సో ఆ సీక్వెన్స్ సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s, ఈ సీక్వెన్స్ ఉంది కదా, ఈ సీక్వెన్స్ను మీరు బాగా స్లేట్ పెన్సిల్ తీసుకొని ప్రాక్టీస్ చేసినారంటే ఇంక వాడు ఏ మాలిక్యూల్కి అడిగినా, సో హోమోడయాటామిక్ అడిగినా డయాటామిక్ అడిగినా మనం ఈజీగా టకటకాని మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రాము వేయగలుగుతాం. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వన్స్ వేసేసిన వెంటనే మనం అబ్జర్వ్ చేయాల్సింది అటామిక్ ఆర్బిటాల్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, మనము మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అన్ని కౌంట్ చేసి కరెక్ట్గా వేసినామా లేదా. అటామిక్ ఆర్బిటాల్స్ 6 + 6 ఉంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ 200, 7 ఉంటే 7 + 7 ఎంత 14 మాలిక్యులర్ ఆర్బిటాల్స్. అంటే కౌంట్ చేసి మీరు అటామిక్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మనము డయాగ్రామ్లో వేసినామా లేదా, తక్కువ వేసినామా ఎక్కువ వేసినామా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేసేటప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్లో మిడిల్ స్పేస్ను బాగా నీట్గా, సో ఆ ఎలక్ట్రాన్స్ బాగా క్లారిటీగా కనిపించేటట్టుగా నీట్గా వేసి ప్రాక్టీస్ చేసినారంటే సో ఎగ్జామ్లో కూడా మీరు నీట్గా రిప్రజెంట్ చేయగలుగుతారు. ఇమ్మీడియట్గా మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వేసినాక సో ఫస్ట్ పాయింట్గా బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేషను. సో బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేషన్ అంటే ఫస్ట్ ఫార్ములా వేసుకోవాలా. బాండ్ ఆర్డర్ BO = నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డివైడెడ్ బై 2. ఆ ఫార్ములా నీట్గా వేసి దాని కింద సో బాండింగ్ స్టార్ లేనివన్నీ కౌంట్ చేసి ఆ నెంబర్ వేస్తాం, మైనస్ యాంటీ బాండింగ్ స్టార్ ఉన్నవన్నీ కౌంట్ చేసి ఆ నెంబర్ వేసి డివైడెడ్ బై 2. సో సింపుల్ క్యాలిక్యులేషన్ చేసి బాండ్ ఆర్డర్ను వచ్చేస్తుంది. బాండ్ ఆర్డర్ వచ్చిందంటే ఆ మాలిక్యూల్లో యాటమ్స్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉందా, సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉందా, ఆ పాయింట్ను మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసినాక ఇమ్మీడియట్గా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అని హెడ్డింగ్ పెట్టి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అది అన్పేర్డ్ ఉంటే పారామాగ్నెటిక్ ప్రాపర్టీ, అన్ని పేరప్ అయి ఉంటే డయామాగ్నెటిక్ ప్రాపర్టీ అని నోట్ డౌన్ చేయాలి. సో ఇది మనకు ఎవ్రీ టైము క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా ఏదో ఒక మాలిక్యూల్కు మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ను వేసి ఈ డిస్క్రిప్షన్ ఇవ్వండి అని అడుగుతుంటాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూయే కాదు, మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనం ఇంక ఏ మాలిక్యూల్స్కి తీసుకున్నా ఫైనల్గా మనం కంక్లూషన్కి వచ్చేసరికి స్ట్రక్చర్కు మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రాము లేదా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ కాన్సెప్ట్నే ఫైనల్గా తీసుకుంటాం. ఎందుకంటే నవేడేస్ ఫాలో అవుతున్న థియరీ ఏమి అంటే మోడర్న్ థియరీ ఇదే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, అణు ఆర్బిటాల్ సిద్ధాంతం. సో కాబట్టి ఈ చాప్టర్ను కొంచెం టఫ్ అయినా స్లేట్ పెన్సిల్ తీసుకొని, ఇప్పుడు కరోనా పీరియడ్లో అంతా ఇంట్లోనే ఉంటారు. సో కాబట్టి మీరు బాగా స్లేట్ పెన్సిల్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసినారు అంటే ఈ చాప్టర్లో మార్క్స్ స్కోర్ చేయడము చాలా ఈజీ. సో థ్యాంక్ యూ. ఏమ్మా విన్నారా యశోద? మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నారమ్మా? సారీ, మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నారా? చేసుకున్నాము. ఏం డల్లుగా చెప్తున్నావు? చేసుకున్నాం. హెడేక్ గా ఉంది. షేక్ అవుతుంది వీడియో. ఏం లేదు. ఇది నోట్స్ కూడా ఈరోజు ఈవినింగ్ మీకు వాట్సాప్ లో సెండ్ చేస్తాను. నోట్స్ సెండ్ చేస్తాను. యాజ్ ఇట్ ఈస్ అది ఒక్కొక్క స్లైడ్ ఉంది కదా, అదే మీరు నోట్ డౌన్ చేసుకోండి. కెమికల్ బాండింగ్ అని హెడ్డింగ్ పెట్టుకొని, సో సిలబస్ కూడా అందులో ఒక స్లైడ్ లో వేసి పెడతాను. సో అది మీరు మీ వాట్సాప్ లో సెండ్ చేస్తాను. ఆ నోట్స్ రాసేసుకోండి, కెమికల్ బాండింగ్ నోట్స్. ఓకే మేడం. ఇప్పుడు అడగండి ఏమైనా డౌట్స్ ఉంటే.
అది చూసి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ నుండి మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ కదా, డిఫరెన్సెస్ ఆఫ్ బాండింగ్, యాంటీ బాండింగ్, హీలియం మాలిక్యూల్. సో హీలియం మాలిక్యూల్, సో ఇది అప్పుడప్పుడు అడుగుతుంటారు కదా క్వశ్చన్, హీలియం మాలిక్యూల్ అన్స్టేబుల్. సో వై ఇట్ ఈస్ అన్స్టేబుల్ హీలియం మాలిక్యూల్? Helium molecule, why it is unstable? It don't have octet configuration, ma'am. Octet configuration లేదు కాబట్టి అంతేనా? మేము బాండ్ ఆర్డర్ కానీ నేను షేర్ చేసిండే పీపీటీ మీకు విజిబుల్ ఇప్పుడు? No, madam. చెప్పండి, హీలియం మాలిక్యూల్ ఎందుకు అన్స్టేబుల్? అసలు ఉందా హీలియం మాలిక్యూల్? మేము బాండ్ ఆర్డర్ 0 అవుతుంది కాబట్టి అన్స్టేబుల్ మ్యామ్. వాళ్ళు ఇంతసేపు క్లాస్ ని ఇంత లేట్ గా చెప్పేది యశోద ఆన్సరు? ఇప్పుడే మీరు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ వింటున్నారు, నేను కూడా దాన్ని చెప్పకపోతే ఎట్లా? సో హీలియం లో ఇప్పుడు కనిపిస్తుందమ్మా, కనిపిస్తుంది మ్యామ్. హీలియం మాలిక్యూల్ బాండ్ ఆర్డర్ ఎంత అయిపోతుంది? 0 మ్యామ్. 0 అయిపోతుంది. సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2. సో 2 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ 2 యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డివైడెడ్ బై 2 ఎంత అయిపోతుంది? 0. సో కాబట్టి హీలియం మాలిక్యూల్ కాంట్ బి ఎగ్జిస్ట్ అని చెప్తాం కదా. నెక్స్ట్ ఆక్సిజన్ మాలిక్యూల్, why it is exhibiting paramagnetic property? So valence bond theory లో మనము ఇదే డ్రాబ్యాక్ గా అక్కడ కన్సిడర్ చేసినాం కదా. ఎస్ మ్యామ్. అక్కడ ఏమి valence bond theory why it is exhibiting paramagnetic property అంటే మనం అక్కడ రీజన్ లేదు కాబట్టి valence bond theory ఫెయిల్యూర్ కింద తీసుకున్నాం దాన్ని. మరి ఇక్కడ ఎందుకు దీన్ని why ఆక్సిజన్ మాలిక్యూల్ ఈజ్ ఎగ్జిబిటింగ్ పారామాగ్నెటిక్ ప్రాపర్టీ అంటే ఏం చెప్తాం చెప్పండి రీజన్? అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అది పారామాగ్నెట్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఎక్కడ ఉన్నాయి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్? అవుటర్ మోస్ట్ లో. మళ్ళా మీరు బీబీటీకే పోతున్నారు. ఎంఓటీ ప్రకారం చెప్పండి అమ్మా, ఎందుకు ఇది పారామాగ్నెటిక్ ప్రాపర్టీ ఎగ్జిబిట్ చేస్తుంది? అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి? యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ లో, అది యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ లో ఉన్నాయి. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ ఆక్సిజన్ మాలిక్యూల్ ఈజ్ ఎగ్జిబిటింగ్ పారామాగ్నెటిక్ ప్రాపర్టీ. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఆక్సిజన్ దానికి వేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆక్సిజన్ మాలిక్యూల్ ఏం డౌట్స్ లేవా? ఆక్సిజన్ మాలిక్యూల్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో మీరు వినండి, మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వేసేటప్పుడు ఒక స్లేట్ పెన్సిల్ తీసుకొని ఫస్ట్ స్లేట్ లో మిడిల్ స్పేస్ వదిలి అటువైపు ఇటువైపు ఒక లైన్ వేసేసాయి. సో వర్టికల్ గా లైన్ వేసుకొని, సో బోత్ సైడ్స్ అటామిక్ ఆర్బిటాల్స్, మిడిల్ లో మాలిక్యులర్ ఆర్బిటాల్. సో బోత్ సైడ్స్ అటామిక్ ఆర్బిటాల్స్, మిడిల్ లో మాలిక్యులర్ ఆర్బిటాల్ వేసుకొని, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి అన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఇందులో ఉన్నాయా లేదా. సో ఎవ్రీ టైం ఇది అబ్జర్వ్ చేస్తూ మీరు డయాగ్రామ్ ను డ్రా చేసుకోవాలి. సో ఇది 2 ఉండి ఇది 1 ఉన్నా, లేదు ఇది 4 ఉండి ఇది 2 ఉన్నా, నో యూజ్. సో మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎన్ని ఓవర్లాప్ లో ఇన్వాల్వ్ అవుతాయో అన్ని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. సో కాబట్టి మీరు వేసేటప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రాము, సో ఈ ఇది అటామిక్ ఆర్బిటాల్స్ ఎన్ని వేస్తున్నావు, బాండింగ్ ఎన్ని వేస్తున్నావు, ప్రతిసారి నువ్వు కౌంట్ చేసుకోవాలి డయాగ్రామ్ వేసేటప్పుడు, మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వేసేటప్పుడు. అర్థమైందా? నైట్రోజన్ మాలిక్యూల్ either it is a stable molecule or not. Nitrogen molecule, it is homodiatomic molecule kada nitrogen. A homodiatomic molecule nitrogen N2
స్టేబుల్ మాలిక్యూలా కాదా? Yes, ma'am, it's stable, ma'am, because of its bond order, ma'am. ఎంత ఉంది బాండ్ ఆర్డరు? 3, ma'am. So for nitrogen molecule, bond order is 3. So in between two nitrogen atoms, ఎన్ని bonds exist అవుతాయి? 3 bonds, ma'am. Triple bond. 3 bonds exist అవుతున్నాయి. In between two nitrogen atom, 3 bonds exist అవుతున్నాయి. So కాబట్టి it is highly stable. సో ఈ ఆక్సిజన్ తో కంపేర్ చేస్తే నైట్రోజన్ is stable. ఎందుకంటే ఆక్సిజన్ లో ఎన్ని ఉన్నాయి? బాండ్ ఆర్డర్ ఎంత ఆక్సిజన్ కు? 2. సో ఆక్సిజన్ మాలిక్యూల్ కు 2, నైట్రోజన్ మాలిక్యూల్ కు 3. అంటే ఇన్ బిట్వీన్ టూ ఆక్సిజన్ ఆటమ్స్ ఓన్లీ 2 బాండ్స్ ఎగ్జిస్ట్. అదే మనము నైట్రోజన్ మాలిక్యూల్ తీసుకుంటే ఇన్ బిట్వీన్ టూ నైట్రోజన్ ఆటమ్స్ ట్రిపుల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాబట్టి కంపేర్డ్ విత్ ఆక్సిజన్, నైట్రోజన్ ఈజ్ హైలీ స్టేబుల్ మాలిక్యూల్. హోమో డయాటామిక్ లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయండి? హోమో డయాటామిక్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో నెక్స్ట్ హెటెరోడయాటామిక్ మాలిక్యూల్స్. హెటెరోడయాటామిక్ మాలిక్యూల్స్ గా మనకు 2 మాలిక్యూల్స్ సిలబస్ లో ఉన్నాయి. సో వన్ ఈజ్ CO, సో కార్బన్, ఆక్సిజన్. సో కార్బన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయండి. సో కార్బన్ ప్లస్ ఆక్సిజన్ 6 ప్లస్ 8 దట్ ఈస్ 14. సో 14 బేస్ చేసుకొని మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్. సో ఫ్లోరిన్ మాలిక్యూల్ కూడా ఇచ్చినాను, బట్ మనకి ఫ్లోరిన్ మాలిక్యూల్ సిలబస్ లో లేదమ్మా. సో NO కాదు, CO చూద్దాం. CO సో 6 ప్లస్ 8 14. బాండ్ ఆర్డర్ ఎంత అయింది? 2.5 3 అయింది. సో బాండ్ ఆర్డర్ is 3. సో in between carbon and oxygen, triple bond will exist. Heterodiatomic molecule CO కు and NO కు బాండ్ ఆర్డర్ మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ డ్రా చేసి బాండ్ ఆర్డర్ ను బేస్ చేసుకొని దాని స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని ఎక్స్ప్రెస్ చేయాలి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటాయండి CO లో కానీ NO లో? సో 10 మార్క్స్ కు ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది కెమికల్ బాండింగ్. ఇంకా చెప్పు యశోద. బాండ్ ఆర్డర్ ఇంకోసారి చెప్పండి ఎలా కన్నా. సో బాండ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు, రాసుకోండి, బాండ్ ఆర్డర్ ఇస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, number of bonding molecular orbitals minus number of anti-bonding molecular orbitals, number of anti-bonding molecular orbitals divided by 2. Number of bonding molecular orbitals minus number of anti-bonding molecular orbitals divided by 2. So ఈ ఫార్ములాలో అప్లై చేసుకోవాలా. సో యాంటీ బాండింగ్ అంటే స్టార్ ఉన్నవన్నీ, సిగ్మా స్టార్, పై స్టార్ అని ఉంది కదా, ఆ స్టార్ ఉన్నవన్నీ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, స్టార్ లేనివన్నీ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో ఎన్ని ఉన్నాయి? సిగ్మా 1s2 అంటే ఎన్ని అయితే బాండింగ్ 2 అవుతుంది. సిగ్మా స్టార్ 1s1 అనుకో, యాంటీ బాండింగ్ ఎంత అవుతుంది? 1. సో 2 - 1 డివైడెడ్ బై 2 వేస్తాం. సో నువ్వు కౌంట్ చేసి కాన్ఫిగరేషన్ వేసుకొని కౌంట్ చేసి బాండింగ్ ఎన్ని ఉన్నాయి మైనస్ యాంటీ బాండింగ్ డివైడెడ్ బై 2 చేస్తే బాండ్ ఆర్డర్ వస్తుంది. బాండ్ ఆర్డర్ ను బేస్ చేసుకొని మాలిక్యులర్ స్టెబిలిటీని నువ్వు డిఫైన్ చేస్తావు. ఇంకా ఇంకేం డౌట్స్ లేవమ్మా? ఏం డౌట్స్ లేవా? సో కెమికల్ బాండింగ్ చిన్న చాప్టరు, జనరల్ కెమిస్ట్రీలో ఉన్న చిన్న చాప్టర్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్ లో సర్ఫేస్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తాం. సో సర్ఫేస్ కెమిస్ట్రీలో అబ్జార్ప్షన్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. సో ఈరోజు ఇది నోట్స్ పెట్టేస్తాను వాట్సాప్ లో, రాసేసుకోండి ఫస్ట్.
ఇంకా ఈ రోజు క్లాస్ కు యాబ్సెంట్ అయిన వాళ్ళు, లేదా ఇంకొక మారు విందాము డౌట్స్ ఉన్నాయి మాకు అనుకున్న వాళ్ళు, ఇప్పుడు అడగలేకపోతున్న వాళ్ళు, యూట్యూబ్ లో ఇది అప్లోడ్ చేసేసినాను కెమికల్ బాండింగ్ వీడియో. 3 వీడియోస్ ఉన్నాయి ఓవరాల్ గా. సో మీరు 3 వీడియోస్ అబ్జర్వ్ చేయండి. ఓకే. లేదంటే ఆ 3 వీడియోస్ ఈ రోజు లింక్ పెడతాను యూట్యూబ్ వి. సో ఒకసారి డౌట్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ రన్నింగ్ నోట్స్ ముందర పెట్టుకొని ఆ వీడియోస్ వినండి, సరేనా? ఓకే మ్యామ్. ఏం మా స్ట్రెంత్ ఏం ఇంప్రూవ్ కాలేదు మీది? సెకండ్ సెమ్ అన్నా కూడా మీది స్ట్రెంత్ ఇంప్రూవ్ కాలేదే? చూసుకోండి, మీ ఫ్రెండ్స్ కొంచెం ఫాలోఅప్ చేసుకోండి, సరేనా? ఓకే.